హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్జే క్రేజీ వ్లాగ్స్. మీలో ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టం? నాకు మాత్రం చాలా ఇష్టం అండి, మా పిల్లలకు కూడా. నేనైతే రొయ్యల కర్రీ నా స్టైల్లో ఇలా చేస్తాను, వెళ్ళి చూసేయండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ పసుపు ఉప్పు వేసి రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని అన్నిటిని చక్కగా అయితే మిక్స్ చేసేసుకున్నానండి. ఎందుకనంటే మనం ఇది ఫస్ట్ ఏంటంటే రొయ్యలకి ఉప్పు కారం ఈ పట్టిని అంటే టేస్ట్ బాగుండిద్ది. సో అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటాను. ఇంకాసేపు ఎక్కువ ఉన్నా కూడా మంచిదేనండి, ఇంకా బాగా పడుతుంది. కాకపోతే నాకు లేట్ అయిపోతుందని చెప్పి నేను ఒక 10 మినిట్సే ఉంచాను. చక్కగా కలుపుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు అయితే సన్నంగా తరుక్కున్నాను. అది చక్కగా ఒక పక్కన పెట్టుకొని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నానండి. ఇందులో మనం కావాలంటే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మా పిల్లలు ఉన్నారు కదా, కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుందని చెప్పి యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ బాగుండిద్ది. ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చినాక అప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుండిద్ది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలండి. ముందుగా 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా వేసేసుకొని అవి కూడా ఒక 2 సార్లు కలుపుకొని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. లేదంటే మూత తీసైనా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే మూత పెట్టి మగ్గపెట్టేసుకున్నానండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు కూడా అందులో వేసేసుకొని ఒక 2 సార్లు కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ని కూరనైతే ఉడకనియాలండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఒకసారి కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా కావాలంటే కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్, ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కూర అంతా దగ్గరికి అయ్యేలాగా కూరనైతే మగ్గపెట్టుకోవాలి. ఇలా కూరలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలండి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి కూర అంతా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే రొయ్యల కూర అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.